హలో అండి అందరికీ. ఇవాళ మేము ఎక్కడికి వచ్చామో చూడండి. పేరేచెర్ల దగ్గర ఉన్న నగరవనం అనే పార్క్కి వచ్చామండి. ఈ లోపల ఇటువైపు చూస్తే ఇటంతా పార్కింగ్ ఏరియా. ఇటు సైడ్ ఒక షెడ్ షాప్ లాగా ఉంది. ఇంక ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇంకొంచెం ముందుకెళ్ళి టికెట్స్ తీసుకుందాం పదండి. 10 years అబోవ్ వాళ్ళకైతే 20 రూపీస్ అంట. నార్మల్గా 9 years లోపు ఉన్న చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్. చూడండి మాకు బిల్ మొత్తం 130 అయ్యింది. అలా కొంచెం ముందు నడుచుకుంటూ టికెట్స్ తీసుకొని వెళ్తూ ఉన్నాము. ఈ లోపలికి రాగానే ఇటు సైడు ఎంట్రీ అన్నారు, అందుకని మేము ఇటు వెళ్తున్నాం. అలా నడుచుకుంటూ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని రాళ్ళ మీద పెయింటింగ్స్ వేస్తున్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాము. మాకు రెండు వైపులా దారి కనపడింది. అయితే మేము కాలినడక వెళ్ళాము కాబట్టి ఆ దారిలోనే వెళ్ళాము. చూడండి, ఇదొక దారి, ఇదొక దారి. అలా మా ఫ్యామిలీ మేము కలిసి వెళ్తూ ఉన్నాము. అలా వెళ్తూ మేము చాలా దూరం నడిచాము. అయితే మా పాపకి ప్రీ బర్త్డే షూట్ కూడా చేసుకున్నామని మా చేతిలో ఉన్న థింగ్స్ మేము తెచ్చుకున్నాము. అలా నడుస్తూ ఉన్నాము. మేము కొద్ది దూరం వచ్చాక మాకు చూడండి ఎలాంటి పురుగు కనపడిందో. అది చూడటానికి చాలా విరక్తిగా ఉంది. అసలు మీరే చూడండి ఎలా ఉందో. అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి. అలా మేము ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మాకు కోతులు కూడా కనపడ్డాయి. మీరే చూడండి, అక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇండియాలోని డీర్స్. ఇక్కడికి వచ్చాక మాకు జంతువుల బొమ్మలన్నీ కనపడ్డాయి. సడన్గా చూడగానే అవన్నీ మేము రియల్ అనుకున్నాము, కానీ కొంచెం సేపు చూశాక ఆ తర్వాత అర్థమైంది అవన్నీ బొమ్మలని. చూడటానికి మాత్రం చాలా రియలిస్టిక్గా ఉన్నాయి, కానీ మొత్తం బొమ్మలే.
వచ్చేసిందిలే అనుకునే లోపు ఇంకా చాలా నడవాల్సిందని చెప్పారు. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. మీరే చూడండి ఎంత పొడుగు దారి ఉందో. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము మేము, మా ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ. ఈలోపు మా పాప చూడండి ఎలా కింద కూర్చుండిపోయిందో. ఇంకా పదండి వెళ్దాం అంటే లేచి మాకన్నా ముందు తనే నడుచుకుంటా వచ్చేస్తుంది. ఇదంతా చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి. మేము వెళ్ళిన రోజే ఒక స్కూల్ చిల్డ్రన్స్ అందరూ ట్రిప్కి వచ్చారు. ఎలా ఆడుకుంటున్నారో చూడండి. ఇదంతా చిల్డ్రన్స్ పార్క్ అని చూపించాను కదా ఎంట్రన్స్ లో. అక్కడ లోపలికి వచ్చాక ప్లే ఏరియా, పెద్ద పెద్ద జారుడు బల్లలు, ఉయ్యాలలు చాలా ఉన్నాయి ఆడుకోవడానికి. చిన్నపిల్లలకి అయితే బాగా ఎంటర్టైన్ అవుతుంది.